విద్యార్థుల ఆకలి తీర్చాల్సిన సంక్షేమ హాస్టల్స్ వారి పాలిట శాపంగా మారుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, నిర్వాహకులు కాసుల కకృతి వెరసి చిన్నారుల కడుపు మాడుస్తున్నాయి. మెదక్ జిల్లాలోని ఓ సంక్షేమ హాస్టల్స్లో జరిగిన సంఘటన ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఇదేంటి తినే భోజనంలో పురుగులు ఉన్నాయనుకుంటున్నారా? ఇక్కడంతే. ఎందుకంటే ఇది ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో కనిపించిన దృశ్యం. మెదక్ జిల్లాలోని పెదశంకరంపేటలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహం ఇది. దాదాపు 200 మంది విద్యార్థులు ఇక్కడ ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు. గత 3 రోజులుగా వీరికి అందుతున్న భోజనం ఇదే. పురుగులు ఫ్రైలా ఉన్న ఈ భోజనం తమకొద్దంటే వద్దంటూ పిల్లలు పస్తులున్నారు, ధర్నాకు దిగారు. పొద్దున టిఫిన్ పెట్టిరు, అక్కడ పేలాలు అట్టుకురు, మొత్తం అందులో పురుగులు వచ్చాయి. చాలా మందికి వచ్చినాయి పురుగులు అందులో. అసలు అవి ఎట్లా తింటారు? నిజానికి ఇది మొదటిసారి కాదు, ఇలా ఎన్నోసార్లు జరిగిందని వారంతా వాపోతున్నారు. పురుగులన్న విషయం బయటికి పొక్కడంతో విద్యార్థి సంఘ నాయకులు రంగంలో దిగారు. ఇదేనా మీరు పెట్టే భోజనం అని నిలదీస్తే సమాధానం చెప్పలేక నీళ్లు నవిలారు. వార్డెన్ నాగమణి తీరే తమ దుస్థితి కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. స్థానిక నేతల అండదండలతో తమ నోటికాడి కూడును సొమ్ము చేసుకుంటుందని ఆరోపిస్తున్నారు. తప్పు ఎవరిదైనా మధ్యలో బలైపోతుంది తామే అంటున్నారు. పిల్లలకు సంపూర్ణ విద్యతో పాటు ఆరోగ్యకరమైన పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో సంక్షేమ హాస్టల్స్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కానీ ఆ లక్ష్యం నెరవేరటం లేదు. నిర్వాహకుల కాసులు కక్కుర్తి విద్యార్థులు పొట్టగొడుతుంది. చిన్నారుల నోటికాడి కూడు డబ్బుల రూపంలో అవినీతి పరుల జేబుల్లోకి వెళ్తుంది. కాసుల కోసం సంక్షేమ హాస్టల్స్ లో కాని పనులు చేస్తున్న నిర్వాహకులపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సాక్షి న్యూస్, మెదక్ జిల్లా.